బామ్మగారు, బామ్మ దేవుడా, ఎందుకయ్యా నీకు నా మీద ఇంత దయా? ఓ అది కరెక్ట్ పొజిషన్. బామ్మ. ఓహో, ఏంటి సంగతి? వదిన బాక్స్ ఇచ్చినామంటే మరి ఇల్లంతా సర్దేస్తున్నావు, ఏం చూద్దామని? అది మళ్ళీ చూడాలనిపించింది. అనిపిస్తే చూసేస్తావా? ఇదిగో, నువ్వు ఇలా దగ్గరకు రా, మాకు నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. అనిపిస్తే పెట్టేస్తావా? అసలు ఎవరైనా ఇలా చేస్తారా? ఏమో, నాకు మాత్రం ఇలాగే వచ్చు. సరిగ్గా చేయడం రాకపోతే నేర్చుకో. పట్టుకోరా అన్నా. ఆ పోలీసుడు ఇంటి బయటనే వెయిట్ చేస్తున్నావన్నా. వాళ్ళ తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. వాడింట్లోంచి బయటికి రాగానే పట్టుకోచేయండి రా. ఈడెవడో బుధుడికి శుక్రుడికి మధ్యలోకి ఎంటర్ అయిపోతున్నాడు. పోలీస్ కోటింగ్ తప్పదు. ఏంట్రా అంత సీరియస్ గా చదివేస్తున్నావు? వదిన పల్లవి పెళ్లి గురించి టెన్షన్ పడుతుందిరా. పైగా ఇద్దరు జాతకాలు బాగా కలిసినాయి అంట. లోపాలు ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నా. వదిన ఓకే అంటే నువ్వేంట్రా వంకలు వెతుకుతున్నావు? ఓకే చెప్పే. ఒకళ్ళు స్వాతి రెండో పాదం, ఇంకోదేమో ప్రొఫెసర్ రెండో పాదం రా. పాదాలు రెండు కలిసి పరిగెత్తనే కదా. ఓకే చెప్పే. పైగా సీతారాములంతా మహర్జాతకం రా. వాళ్ళది మహర్జాతకమా? 14 ఏళ్ళు వనవాసం చేశారా? తనకేం తెలుసండి అవన్నీ. మన ఇద్దరం డిసైడ్ చేస్తే చాలు. తన జాతకమే కాదు, జీతం కూడా సూపర్ అండి. 10 రోజుల్లో ఇండియా వచ్చేస్తా అన్నాడు. ఇండియాలో ఉన్నాడు, ఇండియాలో వస్తాడు. తను చెప్పేది పెళ్లి చూసేవాడు గురించి కాదురా, చేసుకునేవాడు గురించి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓహో, జాగ్రత్తగా చూసుకోండి మరి. ఇప్పుడే కదరా సీతారాముల జాతకం అన్నావు. వచ్చేది అయోధ్య రాముడు కాదు, అమెరికా రాముడు. ఎలా ఉంటాడో ఏంటో. వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్, చాలా మంచోడు, ఏ ప్రాబ్లం ఉండదు. అయినా ఆ విషయాలన్నీ మాకు వదిలే. కార్తీక్, మీకు ఇచ్చిన సరుకులు లిస్ట్ ఇవ్వండి. నువ్వు ఊరంతా తిరగకుండా సరుకులు త్వరగా తీసుకొచ్చి. అర్థమైందా? ఖాళీగానే ఉన్నాడుగా, కనీసం ఇంటి పనులన్నా చేయనివ్వండి. పెళ్లికి పనికిరాను కానీ అడ్డమైన పనులకు నేనే కావాలి. రే ఎక్కరా? సెంటర్ లో డ్రాప్ చేస్తాను. అక్కడ లేదు. జాతకాలు వంక పెడదాం అంటే నువ్వు అడ్డుపడిపోయావు. మరి పల్లవే నువ్వు పారిపోయి పెళ్లి చేసుకుంటారంటరా? మీది కష్టాలతో కూడిన రిస్ట్ మ్యారేజ్ అనిపిస్తుందిరా. మీ వదిన ఒప్పించడం చాలా కష్టం, కానీ ఒప్పిద్దాం. చుట్టూ రౌడీలు ఉన్నారనయ్య. వాళ్ళు చూస్తే నాకు భయం వేస్తుందిరా. వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. ఏంటన్నా? సరే అన్నా, ఓకే అన్నా, అలాగే అలాగే ఓకే అన్నా.